హలో. సో మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ఏ హాలిడే దొరికినా, ఏదైనా ఛాన్స్ దొరికినా సో ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో ఈరోజు మేమందరం కలిసి అయితే వెళ్తున్నాము. దాదాపు చాలా ఇయర్స్ అయింది వెళ్ళి కూడా. సో ఇట్లాగ సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. నా అవుట్ఫిట్ వచ్చేసి ఇది. సో బుట్ట కమ్మలు వేసేసుకున్నాను. ఏం జడ ఆల్వేస్ ఫ్రెంచ్ ప్లేడే అండి. సో లీవ్ చేసుకోవడం కంటే ఇట్లా జడ నీట్గా వేసుకోవడం నాకు ఇష్టము. సో ఇట్లాగ సింపుల్గా రెడీ అయిపోయాను. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో చాలా మంచి మంచి వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకోవాలి. సో మంచి మెమొరీస్ అయితే రీకలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్. సో ఊరికైతే వచ్చేసాం మేము. సో ఆ ఎగ్జైట్మెంట్, ఆ థ్రిల్లింగ్ అసలు సూపర్గా ఉంటుంది ఎంటర్ అవ్వంగానే. నాకు తెలిసి మోస్ట్లీ చాలా వరకు వినే ఉంటారు. ఇది ఏస్పేట అండి, మన నెల్లూరు జిల్లా దగ్గర. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్ సూపర్గా ఉంటుంది అసలు. సో ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అత్తయ్య కొంచెం గార్డెన్ లాగా వేసున్నారు. నెక్స్ట్ చూపిస్తాను క్లియర్గా, డీటెయిలింగ్గా. అండ్ లంచ్ తర్వాత అయితే మేము దర్గాకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చాలా ఫేమస్ అండి దర్గా. చాలా స్టేట్స్ నుంచి వస్తారు ఇక్కడ దర్గా గంధానికి. అండ్ అక్క వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు చిన్నప్పుడు విషయాలంతా. సో మెయిన్లీ హాలిడేస్ వస్తే చాలు ఫస్ట్ బయలుదేరిపోతాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అండ్ కజిన్స్ అందరు గ్యాదర్ అయ్యి అసలు ఎగ్జైట్మెంట్, ఎంజాయ్మెంట్ ఎంత బాగుంటుందో. సో పల్లెటూరులో కూడా బిల్డింగ్స్ చాలా బాగా కట్టున్నారు. సో ప్లెజెంట్గా ఉంటుంది ఎన్విరాన్మెంటల్. అసలు ఎంత బాగుంటుందంటే, సో ఎప్పటికైనా మనం ఇట్లాగా విలేజ్లో కట్టుకొని ఇట్లా సెట్ అయిపోవాలండి. అసలు పొల్యూషన్ లేదు, మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎంత హ్యాపీ అండ్ పీస్ఫుల్గా ఉంటుందో, మైండ్ ఎంత రిలాక్స్గా ఉంటుందో. సో వన్ డే అయినా మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాము. అసలు ఎంత రిలాక్స్గా ఉంటుంది. కాసేపు అన్నీ పక్కన పెట్టేసి మన టెన్షన్స్ అవన్నీ ఇట్లా కజిన్స్ అందరితో మాట్లాడుకుంటా ఎంజాయ్మెంట్ ఎంత బాగుంటుందో. దర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈ వీధంతా షాప్సే అండి. పిల్లల కళ్ళు పూసి మరీ పిలుచుకెళ్ళాము లోపలికి, దర్గా లోపలికి. రిటర్న్లో కొనిద్దాంలే అని చెప్పి. సో ఒక్కొక్క షాప్ కనిపిస్తుంటే మా పాప అయితే మరీ ఆగిపోతూ ఉంది ఒక్కొక్క షాప్ దగ్గర. అది కొనియాల్సిందే అని చెప్పి ఇంకా గబగబా పరిగిచ్చాము లోపలికి. సో మొత్తం షాప్సే అండి. గంధం వస్తే చాలు ఇంకా ఫుల్ అసలు మొత్తం బ్లాక్ అయిపోద్ది. అసలు నడవడానికి ఇంత స్పేస్ కూడా ఉండదు. అండ్ ఫుల్గా ఉంటాయి షాప్స్. మనకి చార్మినార్ దగ్గర షాప్స్లో ఎలా దొరుకుతాయో కొన్ని వస్తువులు మనకి ఇట్లా ఇక్కడ దొరుకుతాయండి కొన్ని. సో చాలా బాగుంటాయి. బ్యాంగిల్స్ మెయిన్ అండి, మెయిన్గా బ్యాంగిల్స్ అయితే సూపర్గా ఉంటాయి ఇక్కడ. అండ్ పిల్లలు అయితే ఆగిపోతూ ఉన్నారు ఒక్కొక్క షాప్ దగ్గర, మాకు అది కొనియాలి ఇది కొనియాలి అని చెప్పి. అసలు కొంచెం సేపు నవ్వు వస్తుంది, కొంచెం సేపు కోపం కూడా వస్తుంది వాళ్ళకి చేసే అల్లరికి. అండ్ ఆ రోజుల్లో అయితే ఇలా ఫోన్స్ ఏం లేవు కదండి. మనమైతే అందరం కజిన్స్ కలిసి ఇట్లా ఎంజాయ్ చేస్తా అందరం ఒకే దగ్గర ఉండి ఆ హాలిడేస్ అంతా సూపర్గా ఎంజాయ్ చేసేవాళ్ళము. సో ఇప్పుడైతే పిల్లలందరూ వేరే వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు వెకేషన్స్ అని చెప్పి. సో ఇట్లా లేకపోతే వెకేషన్స్ కలిసినా కూడా ఇట్లాగా ఫోన్లో వాళ్ళ బిజీ లైఫ్ వాళ్ళు ఉంటుంది. సో మనలాగా ఇట్లా మాట్లాడుకోవడము, ఆడుకోవడం ఇట్లాగేం ఉండదు. సో దర్గా లోపల అయితే మనం ఎంటర్ అయిపోయాము. ఇదే అండి దర్గా. దర్గా లోపల కూడా షాప్స్ ఉంటాయి. లైక్ ఫాతిహాకి కొన్ని ఆ, ఆ, వస్తువులు ఇక్కడ ఉంటాయండి. సో ఇదే కంప్లీట్ వ్యూ దర్గా దగ్గర. సో గంధం వస్తే చాలు మేము ఒక 2 days ముందే వెళ్ళిపోతాము. ఇంకా అది గంధం అయిపోయిన తర్వాత వస్తాము. సో ఈ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు నాకు తెలిసి మోస్ట్లీ. సో మేము కూడా సరిగ్గా వెళ్ళడం లేదు అట్లా. సో మా బిజీ స్కెడ్యూల్లో కొంచెం కొంచెం అట్లాగా వెళ్ళడం కష్టమైపోతుంది. సో ఇదే అండి దర్గా వ్యూ మొత్తము. సో చాలా ఫేమస్ ఇక్కడ గంధానికి అయితే చాలామంది వస్తారు. చాలా స్టేట్స్ నుంచి వస్తారు. మన మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళు కూడా వస్తూ ఉంటారండి. సో చాలా ఫేమస్. అండ్ ఎంత ప్లెజెంట్గా ఉంటుందో దర్గాలో కూర్చున్నంతసేపు. అండ్ పిల్లలు కూడా రావడం ఇదే ఫస్ట్ టైము. మా పాప, అక్క వాళ్ళ బాబు ఫస్ట్ టైం దర్గా విజిట్ ఇదే ఫస్ట్ అండి రావడము. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. చాలా బాగుంటుంది లోపల మొత్తము. మిర్రర్తో మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది అసలు. అండ్ ఇది వచ్చేసి కోనేరి అండి. ఈ దర్గా గంధం అప్పుడు చాలా బాగుంటుంది డెకరేట్ చేసి, మొత్తం లైటింగ్స్తో చాలా బాగుంటుంది. ఫుల్ లైటింగ్తో మొత్తం చాలా బాగుంటుంది కోనరి ఆ రోజు. సో ఇంకా లోపల పాట అండి ఇది. లోపల దర్గా లోపల ఇది మొత్తము మిర్రర్తో అయితే మొత్తం కన్స్ట్రక్షన్ చేసుంటారు.
సో, పైన మొత్తం మనం కనిపిస్తా ఉంటాము. అదే చూస్తుంది పాప. పైన ఇట్లాగ ఎత్తితే మనం కనిపిస్తాము. మొత్తం ఫుల్‌గా కంప్లీట్‌గా మిర్రర్‌తో కన్‌స్ట్రక్ట్ చేసుంటారు లోపలంతా. సో, పాప అయితే చూస్తా ఉంది మొత్తము. తను ఇప్పుడే ఫస్ట్ టైమ్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడే తీసుకురావడం దర్గాకి. సో, చాలా బావుంటదండి దర్గా లోపల ప్లెజెంట్‌గా ఉంటది. గంధం అయితే ఇట్లాగా కూర్చునేదానికి అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. తోసేస్తా ఉంటారు. ఫుల్‌గా ఉంటదసలు జనాలు ఫుల్‌గా ఉంటారు. చాలా స్టేట్స్ నుంచి వస్తారండి. చాలా మన కర్ణాటక, తెలంగాణ, ముంబై అటు సైడ్ నుంచి చాలామందొస్తారు. సో, ఫుల్ ఆ రోజు లోకల్ కంటే నాన్ లోకలే చాలామందుంటారు. సో, ఇదే అండి మొత్తం కన్‌స్ట్రక్షన్ చూడండి మిర్రర్‌తో ఎట్లా ఉందో దర్గా. సో, ఇంకా బ్యాక్‌కి వెళ్ళిపోతున్నాము. సో, ఇదే అసలెంత బావుంటదో ఎంజాయ్‌మెంటు చాలా బావుంటది. చాలా ప్లెజెంట్‌గా ఉంటది ఈ దర్గా లోపల కూర్చోంటే. సో, ఎంత రిలాక్సింగ్‌గా ఉంటది. కాసేపు అట్లా మేము కూర్చుంటాము. సో, ఇప్పుడు ఇంకా బ్యాక్ వెళ్ళిపోవాలి కాబట్టి ఇంటికి ఇంకాసేపు కూర్చొని వెళ్ళిపోతున్నాము. సో, ఆ రోజే రిటర్న్ కూడా మేము. సో, అలా దర్గా విజిట్ చేసుకున్నాము. సో, ఇంత ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఇట్లా కజిన్స్‌తో ఒకరోజు స్పెండ్ చేయాలి అసలు. చాలా బావుంటది. సో, మనం ఎప్పుడైనా ఇట్లాగా ఒకసారి వెకేషన్‌కి వెళ్తా ఉండాలి. సో, అట్లానే ఇంట్లో ఉండిపోకుండా అట్లా వెకేషన్‌కి వెళ్తా ఉండాలి మనము. సో, ఇంకా ఫైనల్‌గా షాపింగ్‌కయితే వెళ్తున్నాము. ఇంక పిల్లలు ఏడుస్తా ఉంటే ఇంక షాపింగ్‌కి వెళ్ళాము. సో, అక్కడైతే బ్యాంగిల్స్ అండి. మెయిన్ బ్యాంగిల్స్ అయితే కొనుక్కోవాలి. చాలా బావుంటాయి బ్యాంగిల్స్. అండ్ పాప అయితే ఇట్లా కిచెన్ సెట్ తీసుకుంది. ఆమె ఇప్పుడే తీసుకోవడము. ఇవన్నీ అంటే బొమ్మలు ఇట్లా అన్నీ చూడడం ఆమె ఇదే ఫస్ట్ టైము. ఈ షాప్స్ అన్నీ ఇట్లాగా. సో, ఎక్సైట్‌మెంట్‌తో అన్నీ ఇట్లా చూస్తా ఉంది. ఒకటే ఏడుపు అది కొని, ఇది కొని అని చెప్పి. సో, ఫైనల్‌గా అయితే ఈ కిచెన్ సెట్ తీసుకుందామె. సో, బాగా ఎంజాయ్ చేసింది ఆమె గూడా ఊర్లో. అండ్ ఇదొచ్చేసి మా అత్త గార్డెన్ అండి. కొన్ని టమాటా అండ్ కొన్ని మల్లెపూలు అని చెప్పి, కొన్ని రోజ్ ఫ్లవర్స్ అవేసున్నారు గార్డెన్‌లో. సో, కొన్ని ప్లాంట్స్ ఇట్లాగా ఫ్లవర్ ప్లాంట్స్ అండ్ వెజిటబుల్ ప్లాంట్స్ ఏసున్నారు. కనకాంబరం గూడా వచ్చున్నాయి ఫ్రెష్‌గా అప్పుడే. సో, ఇదే అండి మా అత్త మినీ గార్డెను. సో, చూసేయండి. సో, సింపుల్‌గా అట్లాగా గార్డెన్ వేసున్నారు. ఇదొచ్చేసి మల్లె చెట్టు అండి. సో, కనకాంబరం గూడా ఉన్నాయి. ఫ్రెష్‌గా అప్పుడే పూసాయి పూలు. సో, ఫైనల్‌గా అయితే అలా ఎంజాయ్ చేసాము దర్గాలో మేము. సో, చాలా బావునింది. ఆ డే చాలా ప్లెజెంట్‌గా కజిన్స్‌తో డే అవుట్ బావునిందసలు. నేను పాపకైతే పెడుతున్నాను కనకాంబరము. పెట్టినంత సేపే అండి. పెట్టిన మరుక్షణమే తీసి పెట్టేసిద్ది. అసలు ఉంచుకోదు. అండ్ ఫైనల్‌గా వచ్చేసి ఎందుకొచ్చామంటే మామయ్య వాళ్ళ మనవరాలిది ఓణీల ఫంక్షన్ అండి. సో, అందుకొచ్చాము మేము. సో, ఇంకా దర్గా విజిట్ చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే ఫంక్షను. ఫంక్షన్ అంటే సింపుల్‌గా అట్లాగా తాంబూలము సాంగం చేశారు. అండ్ తాంబూలానికి మొత్తం అయితే వేస్తున్నాం మేము. అందరం జోక్స్ ఎసుకుంటా ఫుల్ ఫన్నీగా చాలా బాగుండింది. సో, కజిన్స్ అందరం చేరితే ఇట్లాగే జోక్స్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ప్లెజెంట్గా. సో, తాంబూలానికైతే మొత్తం రెడీ చేసేసాము. ఇంకా పాపనైతే కూర్చోబెట్టి ఇంకా చేస్తాము. సో, మాలలో ఇలా చేస్తారు సాంగ్యము. అండ్ బాబు బర్త్డే కూడా పాప వాళ్ళ తమ్ముడిది. దాంట్లోనే కేక్ కటింగ్ అండి. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంతటితో మా ఆ రోజు డే అయితే ఇలా ఎంజాయ్ చేసాము. ఇలా గడిచిందండి.